టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య 3 వన్‌డే మ్యాచ్‌లు సిరీస్‌లో భాగంగా ఈరోజు మూడో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మూడో మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 356 పరుగులు నమోదు చేసింది. 10 వికెట్ల నష్టానికి సరిగ్గా 50 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. అయితే శుభ్మన్ గిల్ ఓపెనర్ అద్భుతంగా సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగి ఈ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాటపడ్డాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అలరించాడు. శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు, కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 34 ఓవర్లలో 214 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ బ్యాటింగ్లో చేతులెత్తేశాడు. కేవలం 5 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఓవరాల్గా టీమిండియా 142 పరుగుల భారీ రన్స్ తేడాతో విజయం కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లుగా శుభమ్ గిల్ ఎన్నిక కాబడ్డాడు. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్ ఓటమి పట్ల స్పందించాడు ఆ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్. టీమిండియా గడ్డపై ఇండియాను ఓడించడం చాలా కష్టం. టీమిండియా బాహుబలి జట్టు లాంటిది, చాలా బలంగా ఉంది. అందరూ ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియాను ఓడించడం చాలా కష్టం అని పొగడ్తలతో టీమిండియాను ఆకాశానికెత్తాడు.